పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు పరలోక రాజ్యాన్ని ద్రాక్ష తోట కూలీల రూపములో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పనివారులకై ప్రాతకాలమున బయలుదేరెను. అతడు దినమునకు 1 దినారము చొప్పున ఇచ్చెదనని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపెను. ఒక్కొక్క కూలీకి 1 దినారమునిస్తాను అని కూలి వారిని పిలిచాడు యజమానుడు. ఇదే యజమానుడు పనివాడిని 9 గంటల సమయంలో మరలా బయటకు పంపి సంత వీధిలో పని కొరకు వేచి ఉన్న మరొక కొంతమందిని చూచి, మీరు నా తోటకు వెళ్ళి పని చేయండి, తగినంత వేతనాన్నిస్తాను అంటాడు. వారు కూడా పనికి వెళ్తారు. మళ్ళా 12 గంటల సమయంలో మరలా వారు పనివాడు వెళ్ళి పని కోసం ఎదురు చూస్తున్నటువంటి మరో కొంతమంది వారిని చూసి, మీరు నా తోటకు వెళ్ళి పని చేయండి అని 12 గంటలకి, తరువాత 3 గంటలకి కూడా ఈ యజమానుడు పనివాడిని పంపి, పనివాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని వెతికి తీసుకుని రమ్మంటాడు. ప్రియులారా, సాయంత్రం 5 గంటల సమయంలో కూడా యజమానుడు పనివాడిని పంపి, ఇంకా ఎవరైనా పని కావాలని చూస్తున్నారేమో వెళ్ళు అని పంపుతాడు. ఈ పనివాడు వెళ్ళి నిలబడి ఉన్నటువంటి వారిని చూచి, మీరు ఎలా దినమంతయు పనిపాటులు లేక ఇచ్చట నిలుచున్నారు అన్నప్పుడు మమ్మెవరు కూలీకి పిలవలేదు, అందుకే మేమిచ్చట ఉంటిమి అని సమాధానమిచ్చారు. అటులైన మీరు కూడా నా తోటలో పని చేయుటకు వెళ్ళుడు అనెను. ప్రియులారా, ఈ విధంగా పనికి ఒప్పుకున్నటువంటి వారు కొంతమంది అయితే, 9 గంటల సమయంలో వచ్చిన పనివారు కొంతమంది, 12 గంటల సమయంలో వచ్చిన పనివారు కొంతమంది, 3 గంటల సమయంలో వచ్చిన పనివారు కొంతమంది, 5 గంటల సమయంలో వచ్చిన పనివారు కొంతమంది. వీళ్ళందరూ కూడా వివిధ రకాల సమయాల్లో వచ్చి పనిచేశారు. సాయంత్రం యజమానుడు గృహ నిర్వాహకునితో తోటలో పనిచేసినటువంటి వారికి, మొదట చివరన వచ్చినటువంటి వారికి తగిన వేతనాన్ని ఇవ్వమని అంటాడు. ఆ గృహ నిర్వాహకుడు ఒక్కొక్కడికి 1 దినారమునిస్తుంటే, ప్రాతకాలమున ఉదయాన్నే వచ్చినటువంటి వారు, ఇదిగో చివరి సమయంలో వచ్చినటువంటి వాడికే 1 దినారమునిస్తున్నాడు అని అంటే, ఉదయము నుంచి కష్టపడి పనిచేసినటువంటి మనకి ఇంకెంత ధనమునిస్తాడో అనుకున్నారు. కానీ వీళ్ళ సమయానికి వచ్చేటప్పటికి వీళ్లకు కూడా 1 దినారమునే ఇస్తాడు. అప్పుడు ఈ ఉదయాన్నే వచ్చినటువంటి వారు గొణుగుతున్నారు. అయ్యా, చిట్ట సమయంలో వచ్చినటువంటి వాడికి 1 దినారమే, ఉదయం నుంచి ఎప్పటిదాకా నడుము వంచి పనిచేసిన మాకు 1 దినారమేనా అని అన్నప్పుడు యజమానుడు చూసి పలికిన మాట, మిత్రమా, నేను నీకు అన్యాయం చేయలేదు. దినమునకు 1 దినారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలీ నువ్వు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చినంత కడపటి వానికి ఇవ్వటం నీకు యావగింపుగా ఉందా? నీకు ఇచ్చింది ఇతరులకి ఇవ్వటం నీకు అన్యాయం అనిపిస్తుందా? నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని ప్రభువు అన్నాడు. యజమానుడు పలికాడు. ప్రియులారా, అందుకే మొదటివారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అంటారు. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే సౌభ్రాతృత్వమైనటువంటి ప్రేమ, సార్వజనీనమైనటువంటి ప్రేమ, సౌహార్దమైనటువంటి ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ప్రేమ, క్రియాపూర్వకమైనటువంటి ప్రేమ. దేవుని ప్రేమ ఉన్న ప్రేమ కాదు, ఉన్నత స్థాయి ప్రేమ. నిన్ను ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళేటటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ప్రియులారా,
దేవుని ప్రేమ ఎలాగైతే ఉన్నదో మన ప్రేమ కూడా దేవుని ప్రేమలాగా ఇతరుల మీద ఉండాలి. అందుకే మొదటి యోహాను గారికి రాయబడిన లేఖలో 3వ అధ్యాయం 18వ వచనంలో చదువుకుంటాం. బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు, సంభాషణలు మాత్రమే కాదు, అవి చేతలలో నిరూపించబడు యథార్థ ప్రేమ కావాలి. ప్రభువుది యథార్థమైనటువంటి ప్రేమ. అందుకే ఆయన దివి నుండి భూమికి దిగివచ్చి మనలను రక్షించటం కోసం తన ప్రాణాలను ధారపోశాడు. ప్రియులారా, ఈ లోకంలో మనం పుస్తకాలను కొనొచ్చు, కానీ జ్ఞానాన్ని కొనలేం. రక్తాన్ని కొనొచ్చు, కానీ ప్రాణాన్ని కొనలేం. మంచాన్ని కొనుక్కోవచ్చు, కానీ నిద్రను కొనలేం. గడియారం కొనొచ్చు, సమయాన్ని కొనలేం. యేసు ప్రభు చిత్రపటాలు కొనవచ్చు, కానీ యేసయ్య ప్రేమను కొనలేం. ప్రియులారా, యేసు ప్రభు ప్రేమను కొనగలిగేది కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే. దేవుని మీద మనకున్నటువంటి ఆ ప్రేమ ఇతరుల మీద చూపించబడాలి అనంటే ఆయన చెప్పినటువంటి విధంగా మనం చేయాలి. ఏం చేయాలి? రోమాపౌరులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 13వ వచనంలో, అవసరములోనున్న సోదరులను ఆదుకొనుడు, అతిథి సత్కార్యములను ఆచరింపుడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనంలో, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని వక్కాణించుచున్నాను. ప్రియులారా, మన ప్రేమ ఇతరుల మీద చూపించగలగాలి, సానుభూతి చూపించగలగాలి, దయను చూపించగలగాలి, దానం చేయగలగాలి, సహాయం చేయగలగాలి, ఉదారత చూపించగలగాలి, త్యాగం చేయగలగాలి. అప్పుడే దైవ ఆశీర్వాదాలు మన మీదకి, మన కుటుంబాల మీదకి హేరాళముగా, అనర్గళముగా కుమ్మరించబడతాయి. ప్రియులారా, చీమలు అనుకోకుండా పాములకు ఇల్లు కట్టి పెడుతున్నాయి. చెట్లు అనుకోకుండా మనుషులకు గాలిస్తున్నాయి, పళ్ళిస్తున్నాయి. నదులు మనుషులకు నీళ్ళిస్తున్నాయి. సూర్యుడు సూర్యకాంతినిస్తున్నాడు, చంద్రుడు చంద్రకాంతినిస్తున్నాడు, మేఘాలు మబ్బులు పట్టి వర్షాన్నిస్తున్నాయి. మనం కూడా వాటన్నింటికంటే గొప్పగా దేవుడు మనం సృష్టించాడు కాబట్టి మనం కూడా ఇతరులకు, యజమానుడు ఎలాగైతే చివర వచ్చి 1 గంట సేపు వంగి పని చేసిన వాడికి కూడా 1 దినారం ఇచ్చాడే, మన ప్రేమ కూడా ఇతరుల పట్ల అంత సంపూర్ణ స్థాయిలో ఉండగలిగితే క్రైస్తవ జీవితానికి అర్థం, పరమార్థం, అంతరార్థాన్ని సంపాదించుకున్నటువంటి వారు మొత్తం. ప్రియులారా, దేవుడు అటువంటి ప్రేమను మనలో నిలబెట్టమని, నిలుపమని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.